హాయ్ గాయ్స్, అక్కకు తెలియకోకుండా ఫోన్ తీసుకున్నాము. అమ్మని ప్రాంక్ అక్కకు తెలుసు అమ్మని ప్రాంక్ చేస్తున్నామని. అక్కకు తెలియకోకుండా ఫోన్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. అమ్మని ప్రాంక్ చేయబోతున్నాం ఇప్పుడు. తను అక్కడ నుంచి ఈరోజు ఇంటికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక్కడికి వస్తుంది. వాటర్ పోస్తున్నాం అన్నమాట హెడ్ మీద, తనకు తెలియకోకుండా. అదే ప్రాంక్. డాలీ చూడండి ఏం చేస్తుంది. సో ఇప్పుడు చేయబోతున్నాం. అక్క వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. ఈ పిల్లలు పాపం ఇంట్రో కూడా కరెక్ట్గా ఇవ్వకుండా ప్లాన్ చేసేసామన్నమాట. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే పిన్ని నిన్న బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ ప్లాన్ కొంచెం సక్సెస్ఫుల్ అయింది. కొంచెం వీడియో క్లిప్పింగ్స్ ఇంకా ఉండింటే బాగుంది అనిపించింది నాకు కూడా. కానీ ఈ రోజు ఆ ఫాల్ట్ లేకుండా ఈ రోజు ఇంకొక ప్రాంక్ కూడా పిన్ని మీదే ప్లాన్ చేసామన్నమాట. మీరు అడుగుతున్నారు కదా. యా, యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే మేము బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ నుండి కింద కారిడార్ నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. సో మేము బాల్కనీలో నుంచి ఒక బకెట్లో వాటర్ పిన్ని కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర ఉన్నప్పుడు పోస్తే కరెక్ట్గా పిన్ని మీద పడతాయన్నమాట. నేను మీకు కరెక్ట్గా చూపిస్తాను వీడియోలో. ఈ వీడియోలో క్లిప్పింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకుంటేనే నేను బ్లాగ్ పోస్ట్ చేస్తాను అనమాట. ఇది ఓకే, ఇప్పుడు పిన్ని ఎప్పుడైనా రావచ్చు. అండ్ మేము పైన బకెట్తో వెయిట్ చేస్తున్నాం అనమాట. బకెట్ ఏది? దిస్ వన్. ఈ చిన్న బకెట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాము. అజిత్ యాక్చువల్లీ ఇంకా పెద్ద బకెట్ తీసుకోండి అన్నాడు అనమాట. కానీ ఈ రోజు వచ్చిన క్లారిటీ ఏంటి తెలుసా మాకు? ఖచ్చితంగా ఈ రోజు మాకు తిట్లు అయితే కన్ఫామ్ గా తిట్టించుకుంటాము. యా, మా ముగ్గురికి ఖచ్చితంగా ఉంటాయి. పెద్ద బకెట్ చెప్పావు కదా, నీ మీద దోసేస్తాంలే అంటే, లేదు మీ మీద దోస్తాను. ఇప్పుడు ఫోన్ చేసి అజిత్ ప్లాన్ లీక్ చేస్తాను బ్లాక్మెయిల్ చేసినాడు అనమాట. అందుకే చిన్న బకెట్ తీసుకున్నాము. అజిత్ మీద చెప్పకుంటే పెద్ద బకెట్ తీసుకోవాలంట. అజిత్ పేరు రాలేదు ఇంకా. అజిత్ పేరు చెప్తే చిన్న బకెట్ తీసుకొని మీ ప్లాన్ మీద అంటున్నాడు అనమాట. అలా చేస్తున్నాడు. యాక్చువల్లీ అజిత్ మీద కూడా చాలా ప్రాంక్స్ చేయొచ్చు, కానీ అజిత్ ఎక్కువ దేనికి రియాక్ట్ అవ్వడు. మొబైల్ బ్రేక్ అయినట్టు ప్రాంక్ చేద్దాం అనుకున్నాము. అజిత్ మొబైల్ కూడా అడిగినారు కదా, డాలీ జస్ట్ ఎనీథింగ్ ఏదైనా ఇట్లా భయపెట్టించినా కానీ అరుస్తుంది గట్టిగా, అంతే. సో పిన్ని అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. అజిత్ మీద ప్రాంక్ చేయాలి, మా మమ్మీ కూడా చేయొచ్చు అనమాట. నేను ఎప్పుడైనా చేస్తాను, కానీ డాడీ అండ్ అజిత్ ఎక్కువ రియాక్ట్ అవ్వరు అనమాట. పెద్దమ్మ లడ్డు రెసిపీ అడిగారు కదా, లడ్డు రెసిపీ చూపిపోతుంది. లడ్డు రెసిపీ కూడా చేస్తుంది. అజిత్ మీద మొబైల్ బ్రేక్ అయినట్టు ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. అజిత్ మొబైల్ బ్రేక్ అయినట్టు ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కానీ అజిత్ ఎక్కువ రియాక్ట్ అవ్వడు అనమాట. మొబైల్ బ్రేక్ అయిందంటే చూసుకుంటాడు, చూసుకొని ఇన్సూరెన్స్ ఉందిలే అంటాడు అనమాట. అలా అనమాట అజిత్. యా, కానీ మమ్మీ మీద పిన్ని మీద అయితే బాగా చేయొచ్చు. నాకు తెలిసి ఈ దెబ్బకి పిన్ని ఇంకా నన్ను ఫుల్ తిట్టేస్తుంది అనమాట. ఏంటి ఇలా చేస్తున్నారు, నేను రాను ఇంకా అది ఇది అంటారేమో. చూడాలి ఇంకా ఈ వీడియోలో ఏమవుతుందో. అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్. బయట కూర్చున్నాము, చాలా వేడిగా ఉంది. వచ్చేసి మిమ్మల్ని ఇద్దరిని కొడతారులే అంటే, కొడితే వీడియోలో చూపిస్తామని చెప్పింది. బ్లాక్మెయిల్ చేసాం అనమాట. కొడితే వీడియోలో చూపిస్తాం. ఉండే వాటర్ కూడా పడేకే, డాలీ వాటర్ అన్ని పడేస్తుంది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్. ఈ రోజు ఏమవుతుందో ఏంటో, అందరితో తిట్టించుకుంటానేమో అని భయం వేస్తుంది. ఓకే, ఏం కాదండి, ఇట్స్ లైక్ ప్రాంక్. తిడితే మీరే తిట్టద్దని చెప్పండి మళ్ళీ కామెంట్. అవును, మీరే తిట్టద్దని చెప్పాలంట. ఓకే, చెప్పేయండి. ఓకే గైస్, చూద్దాం. డైరెక్ట్ అప్పుడు వీడియో చూపిస్తాను మీకు. ఓకే గైస్, యాక్చువల్లీ ఇందాక ఏమైందంటే పిన్నికి కాల్ చేసాం అనమాట. అండ్ 3 times కాల్ చేసాం. నాకు తెలిసి ఈ పాటికి కొంచెం డౌట్ వచ్చింటుంది, ఇంకా రాలేదు. అందుకే మేము ఇంట్లో వెయిట్ చేస్తున్నాము. అండ్ కాల్ చేసి అడిగాను అనమాట, ఒకవేళ శారీ వేసుకుంటే ఇంకా నన్ను చంపేస్తుంది ప్రాంక్ చేస్తే. ఏదో కొత్తది న్యూలీ స్టిచ్ డ్రెస్ అనమాట, అది వేసుకుంటున్నా అని చెప్పింది అనమాట. పెద్దగా ఉందంట, చాలా గ్రాండ్ గా. సో నేను ఏం చెప్పానంటే, ఒక పని చెప్పి నేను ఒక ఫోటో పెట్టాను, మా ఇద్దరి దగ్గర అలాంటి డ్రెస్ సేమ్ ఉంది. సో నువ్వు నేను ఈరోజు ఒకటే డ్రెస్సే వేసుకుందాము, వీడియోలో బాగా కనిపిస్తుంది, ఇద్దరం ట్విన్నింగ్ అని చెప్పొచ్చు అని ఏదో డ్రామా ఆడి ఆ డ్రెస్ తీసి, నేను ఇప్పుడు చెప్పిన డ్రెస్ అయితే కొంచెం ఓల్డ్ అనమాట. తడిచినా కూడా ఏమన్నదని కొంచెం నమ్మకం. అది తడిచినా మాకు అంత పెద్ద ఫీలింగ్ ఉండదు, పోతే వన్లెట్ ఒక డ్రెస్ అనుకుంటాము. సో ఇప్పుడైతే కొంచెం ఓల్డ్ డ్రెస్ వేసుకురమ్మన్నాను అనమాట. పాపం అది కూడా చాలా బాగుంటుంది డ్రెస్, నాకు కూడా అది చాలా ఇష్టం అనమాట. కానీ ఇంకేం చేయలేం కదా, కొత్త బ్రాండ్ న్యూ డ్రెస్ కంటే కొంచెం ఓల్డ్ డ్రెస్ తడవడమే బెటర్, లేదంటే ఇంకా చంపేస్తుంది. అవును, ఖచ్చితంగా. సో నాకు కలిసి రెడీ అయిపోయి ఉంటుంది, వెయిట్ చేద్దాం. చెప్తా
తడిచిపోయినావు బాగా. నేనే దొరికానా కిందికి రాండి. బ్లాక్ టచ్ డోంట్ కమ్. చూడండి రోజు నా మీద వాటర్ పోస్తున్నారు, ఏమన్నా ఉందా? చూడండి ఇప్పుడే ఇందాక ఫ్రెష్ రెడీ అయ్యి వచ్చాను. మా ఆయన అక్కడే ఆగాడు. చూడమన్నానండి. డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చింది నాకు, పోస్తారేమో. నిన్న అలాగే చేస్తున్నారు. చూడని చూడండి ఎంత ఫ్రెష్ గా రెడీ అయ్యాము. నేను అక్కడికి చెప్పినా కదా పాత డ్రెస్ వేసుకుంటా. నేను ఆడికి ఎందుకు నాకు డౌట్ వచ్చింది. పాత డ్రెస్ వేసుకురా పిన్ని, పాత డ్రెస్ వేసుకొని రా పిన్ని అంటే డౌట్ వచ్చింది. అక్కడికి ఎందుకు అబ్బా కొత్త డ్రెస్ వేసుకొని వస్తుంటే పాత డ్రెస్ వేసుకొని రమ్మంటున్నారు ఎందుకు ఈ పిల్లలు అని. బాగా దర్శనం. భయపడినాను అసలు. పైనుంచి వాటర్ పోసినారు చూడండి. దరిద్రం వాటర్ అనుకున్నావు కదా. చూడలేదు. హాయ్, కూల్ అయినావా? కూల్ అయినానండి. ఏం చేస్తావు చూడండి ఎట్లా చేసేస్తున్నారు. కావాలని అయితే నేను చూడలేదండి. నిజంగా చేసినారు వీళ్ళు, నిజంగా చేసినారు. నేను చెప్పిన రోజు మీరు కామెంట్లు అడుగుతానే ఉన్నాం, ఎందుకు వద్దని చెప్పండి ప్లీజ్. 1 hour నుండి వెయిట్ చేసినాం బయట. వస్తావేమో నేను నా 3 నుంచి అండి ఫోను. ఎప్పుడు వస్తున్నావు పిన్ని? వస్తున్నావా రాలేదా? వస్తున్నావా పిన్ని రాలేదా? జూలీ అమ్మా నాకు జీన్స్ కావాలి అవసరమ్మా అంటే నాకు అప్పటికే డౌట్ వచ్చింది. జగన్ నేను చెప్పిన బయట కొద్దిసేపు ఉండు, వీళ్ళు ఏందో ప్లాన్ చేసినట్టున్నారు చూడంటే. పాపం మా వారు ఆటికి గేట్ దగ్గరే ఉన్నాడు. ఎవరు లేరు, వెళ్ళిపో అన్నాడు. నేను పైన ఉండేది చూసుకోలేదు. పైన ఉంటారులే ఈ టైంలో ఎందుకు ఉంటారు ఈడ అనేసి వాటర్ వచ్చి పెద్ద బకెట్ పోసేసినారు చూడండి. నీట్గా రెడీ అయ్యింటిని చూడు. లడ్డు చేయాలని కొత్త ఇయర్ రింగ్స్ ఇదంతా పెండెంట్ అంతా. నేను అందుకే నీకు హింట్ ఇచ్చిన, పిన్ని వద్దులే పిన్ని. నేను చెప్పినా కదా అన్ని కొంచెం డ్రామా చేస్తాను, ఇద్దరం ఒకటే డ్రెస్. అసలు ఈ డ్రెస్ నా దగ్గర బెంగళూరులో ఉంది, అసలు ఇక్కడ లేనే లేదు. సో నీ డ్రెస్ బతికి చేసిన. చూడు డాలీ హెల్ప్ చేస్తుంది, ఇలా పిండుతుంది. అయ్యో అని ఫుల్ బకెట్ వాటర్ పోసేసాము. తప్పు కదా, పిన్నేను కదా అండి అలా చేయకూడదా? ఇప్పుడు మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాలా లడ్డు నువ్వు. నేను చెప్పేది నువ్వు ఎంతసేపు వెయిట్ చేసినా తెలుసా? 1 hour ఫ్రస్ట్రేషన్ మాకు రాని రావు. ఎంతసేపటికి బయట కూర్చొని డాలీకి స్వెట్టింగ్ వచ్చి డాలీ డ్రెస్ కూడా చేంజ్ చేసేసింది లాస్ట్ కి. అట్లా కాదండి, నేను 5:30కి మా ఆయన కాఫీ టీ అంతా చేసి ఇచ్చి రావాలి కదా. వీళ్ళకేమి పై నుంచి నీళ్ళు పోసినాను. వీళ్ళ ప్లానింగ్ వీళ్ళకంటే ఏం పనులు, హ్యాపీగా ఉంటారు. మనకి ఎన్ని పనులు ఉంటాయి తెలుసా? ఇది ముందు వెనస్డే దాంట్లో నన్ను ప్రాంక్ చేయాలని ఒక్కరు కూడా అన్నారు. నేను అక్క పార్టీ అని అందరికి తెలిసిపోయింది. వీళ్ళిద్దరిని ప్రాంక్ చేయమనండి, మేమే చేస్తాం. వీడియో చేసి వీళ్ళు వీడియో తీస్తున్నారని బాగా మా మీద ప్రాంక్ చేసేస్తున్నారు. రోజు మీరు అడిగేది నన్ను వాడుకుంటున్నారు బాగా. వీళ్ళని వాడుకోవచ్చు కదా, ఇద్దరున్నారు. డాలీ మీద ప్రాంక్ చేద్దాం, వాళ్ళ అమ్మ మీద చేయాల బాగుంటుంది. యాక్చువల్ గా మేము అదే అనుకున్నాము. ఎంత 1 hour ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే రాదు. ఎంతసేపటికి ఎవ్వరు ఈ ప్లేస్ లేక ఎవ్వరు వస్తే వాళ్ళ మీద వాటర్ పోయాలని రెడీ ఉన్నాం. యూజువల్ గా అయితే 1 hour వెయిట్ చేస్తాను, రారు ఎవరు. డాడీ మామూలుగా ఫోన్ మాట్లాడేకని చెప్పి కారిడార్ లో తిరుగుతా అంటారా. సర్లే డాడీ వస్తే డాడీ మీద కూడా పోతామని రెడీ. వాళ్ళ అమ్మ మీద వస్తే వాళ్ళ అమ్మ పెళ్లి అనిపిస్తుంది, అప్పుడు సిగ్గుస్తుంది. ఏమందండి మా అమ్మ తిడుతుంది అంతే. ఆ తిట్టిన ఒకటే కట్ చేసి మిగతా పాటు కట్ చేసి తిట్టదైతే తిడుతుంది. నీ మీద పోసినప్పుడు అమ్మ ఎంత నవ్వుతుంది తెలుసా అసలు. లేదు మా అక్క అసలు అంటున్నారంటే పిన్ని వస్తుందని ప్లాన్ చేస్తానే ఉన్నారు. అమ్మ యాక్చువల్లీ తొందరగా లేదనమాట. ఈరోజు పవర్ కట్ అయిందని చెప్పి త్వరగా లేచారు. మేము పైన బాల్కనీలో మేము అసలు బాల్కనీలోకే వెళ్ళాం. ఏం చేస్తున్నారు నాకు తెలుసు, మీరు ఏందో చేస్తున్నారని అప్పటి నుంచి అంటానే ఉంది. మేము ఇంకా కవర్ చేసుకోవాలని చెప్పి, లేదు మమ్మీ వీడియో తీస్తున్నాం, వీడియో మాట్లాడుతున్నాం అని చెప్పి కవర్ చేసినాం అనమాట. అందులోపల పిన్ని వచ్చింది, బుక్ అయిపోయింది. మా బావ అట్టా అంతా పిన్ని మీద అట్లా పోయి ఇచ్చా అన్నారు. కానీ మళ్ళీ నవ్వుతున్నాడు అనమాట. మా డాడీకి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. అందుకే ఇది వీడియో చూపి అంటారు, నవ్వుతున్నాడు తెలుసా. చూడండి ఎలాగ దర్శేశారు. చూడు కామెంట్లు వద్దని చెప్పండి ప్లీజ్. గ్యాప్ ఇవ్వనండి ప్లీజ్ అండి. ఇప్పుడు డ్రెస్ మార్చుకోవాలి కదా నువ్వు, మాట్లాడాలి మళ్ళీ. చేయాలి నేను మా అక్క మాట్లాడతాము. మా అక్క నా గురించి ఏం చెప్తుందో వినండి. 2 మంచి మాటలు చెప్పమన్నా నేనే అడుక్కొని చెప్పించుకుంటాను పిన్ని. వచ్చి నా పక్కన కూర్చోదు, నువ్వు అంతా డ్రెస్ పెట్టు
మంచి కాదు ఇంకా జూలీ ఏం ప్లాన్ ఇచ్చింది తెలుసా? ఇది మీకు చెప్పలేదు కదా, జూలీ కుంకుమ వాటర్ అది పోద్దామని. అది పోస్తుంటే మీ మమ్మీ గోళ్ళకి రెడ్ అతికిచ్చేస్తా అంటే గోడలకి అతికిచ్చేస్తా అంటే మమ్మల్ని. మళ్ళీ నేను వీడియో తీస్తే దీని మీద ఏమన్నా చేయాలండి, ఎక్కువ చేస్తుంది. అవును, ఇంట్లో ఉండి అండి వీళ్ళకు అస్సలు టైం పాస్ మాట్లాడు, సీక్రెట్ చెప్తానవా? తినేది అండి పడుకుండేది టైం పాస్ కాక అల్లాడిపోతున్నారు. అందుకే నువ్వు దొరికినావు బాగా. నేను దొరికినావు కదా అని ఏమనలే అనేసి వాటికి జగన్ కాపలా పెట్టేసి వచ్చిన కానీ టైం బ్యాడ్. బాబాయ్ కూడా నవ్వినాడు కదా. రానండి ఇంకా బాబాయ్ కూడా నవ్వినాడు. చెప్పని వీళ్ళకి వచ్చేది ఈ రోజు వస్తానని చెప్పకుండా వస్తాయి ఈసారి. నువ్వు అక్కడ గేట్ తీసేసరికి ఇదంతా నడుచుకొని వచ్చేసరికి మేము పై నుంచి ఎక్కడున్నా వచ్చేస్తాము. ఇంకా నెక్స్ట్ టైం సరే లడ్డూలు చేసేప్పుడు మళ్ళీ మాట్లాడతాం. ఏం జూలీ ఏదో మాట్లాడతాను మళ్ళీ చెప్పు అమ్మ ఎట్లా భయపడింది. చచ్చిపోయింది. జూలీ ఒక మంచి ఐడియా ఇచ్చింది అనమాట ప్రాంక్ కి. నెక్స్ట్ ప్రాంక్ అదే రెడీ ఉండు, నువ్వే రెడీ ఉండు. అంతే మీ అన్నం చేసి పెట్టాలో వద్ద డాడీకి రెడీ. నా పిన్ని జూలీ నెక్స్ట్ ప్రాంక్ ఇచ్చింది. వద్దు జారి పడేగా నువ్వు పడు. రెడీ గైస్ వద్దు. హాయ్ మమ్మీ, హాయ్. ఏం చేస్తాను? లడ్డు అక్కడే ఉంది పిన్ని. ఏం చేస్తాను? లడ్డు అడిగారు కదా అంతా, అందుకని లడ్డూకి రెడీ చేస్తున్నా. లడ్డు చేస్తామని. అవునా? డాడీ చూడు వెయిట్ చేస్తాను అప్పుడే తినడానికి. ఆ ఇంకా టైం పట్టి చూసినావా పిన్ని మీద ప్రాంక్ ఎట్లా చేసినాము? రోజు మీ పిన్నినే టార్గెట్ చేస్తా. నెక్స్ట్ నువ్వేలే. అంత సీన్ లేదు, వాళ్ళకి బోర్ కడతా. ఏం కొట్టదు, అడిగినారు నీ మీద ప్రాంక్ చేయమని. నెక్స్ట్ నీ మీద ప్రాంక్ చేస్తా నేను. అవును నిజంగానే చేస్తాం కదా మమ్మీ? నిజంగానే చేశారు పాపం. మళ్ళీ చీర కట్టిన డ్రెస్ చేసి అది నెక్స్ట్ నీ మీద ఏం చేయాలి మమ్మీ? నీకేమంటే భయం మమ్మీ? నాకేమన్నా భయం కదా. బల్ అంటే అసలు భయం లేదు కదా నీకు? బల్ వస్తే అసలు భయపడదు. అబ్బా రెడీ అయిపోయింది పిన్ని ఫైనలీ. తడిచిపోయినావు బాగా పాపం. మళ్ళీ సారీ కట్టుకుని ఇక్కడ సారీ ఉంటే ఎస్ చూపి కొంచెం అట్లా దూరం పోయి సారీ అన్నా. అదిగోండి సారీ కట్టుకోయింది. ఎస్ బాగున్నావులే. కాదు మొత్తానికి మళ్ళీ తొందరగానే రెడీ అయిపోయినావే. అదే మళ్ళీ చూడు అంతా ఫ్రెష్ అయిపోయినా చూడండి. అయిపోయినావు. ఏం తినిపిస్తాను? టాబ్లెట్ టాబ్లెట్ అట్లా తినిపిస్తారు ఎవరైనా? చూడమ్మా టాబ్లెట్ తినిపిస్తుంది. నీకు అట్లే చూడండి. నీళ్ళు పోసింది నాకు ఎంత కోపం వస్తుందంటే గుద్దుతా పో. దాన్ని మా అక్క గురించి తెలిసేదే అండి. నేను బాగా వంటలు చేస్తానా లేదా రెండు మాటలు చెప్పక కొంచెం అట్లా అట్లా రాదంటే పిన్నికి వంట వచ్చారా? వాళ్ళు చేసుకుంటారు, బాగా చేస్తుంది వాళ్ళకి వంట. నన్ను ఫాలో అయినారు అందరూ. వంట బాగానే. నేను అప్పుడు డైరీ పెట్టుకొని అంటే అప్పుడు కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు మా అక్క చేస్తాను కదా, డైరీలో రాసుకొని చేస్తా ఉండి అలవాటు అయిపోయింది. నేను బాగా చేస్తా వంట. మా అక్క నేను వీక్లీ రాక వీక్లీ 2 times అన్నా షాపింగ్ వెళ్తాను కదా. 3 times అయినా వెళ్తాంటివి. నన్ను వీడియో తిమ్మన్నారు కదా. నేనైతే ఖాళీ ఇప్పుడైతే ఉన్నానండి. మళ్ళీ అయితే మేము షాపింగ్ పోతానే ఉంటాం. అప్పుడైతే ఖాళీ ఉన్నామండి. అప్పుడు నేను కూడా ఉంటాలే. అప్పుడు నేను ఉంటాలే. ఉంటాము మేము ఖాళీనే ఉన్నాం, వెళ్తానే ఉంటామండి. వీడియోలు ఎక్కడ తీస్తామండి? బయట తినేసి వస్తాను. ఒక్కసారన్నా తినేసి వస్తాను బయట. ఈరోజు ఏం చేస్తాను చెప్పు అమ్మా? లడ్డు. ఎస్ ఇద్దరు కలిసి లడ్డు చేస్తున్నారు. తిని మేము లావ్ అయిపోవాలని కదమ్మా? టార్గెట్ పెట్టుకున్నావు కదా నువ్వు? నైట్ తినలేదు కాదు, నైట్ తినరు కదా. టార్గెట్ పెట్టుకున్నావు కదా నువ్వు మేము లావ్ అవ్వాలని. అంతేం ఏదో ఒకటి కావాలంటారు మళ్ళీ. కాదండి మీకు తెలీదు. 11:30కి ఏం లేదని పాల్కోవ చేసుకున్నారు నిన్న తెలుసా. మళ్ళీ వాళ్ళ మమ్మీని అంటున్నారు చూడు లడ్డు చేస్తున్నావా అని. శనగపిండి వేస్తున్నావా ఫస్ట్? ఏం డాడీ చెప్తాం దీంట్లో పడుతుంది మళ్ళీ. ఇది 4 cups వేస్తున్నా నేను. 2 cups అయినా వేసుకోవచ్చు. మేము జనాలు ఎంతమందికి చేస్తున్నావు నువ్వు? మనకంతా ఇప్పుడు 10 members. ఓకే మా నీకు వంటలు ఎవరు నేర్పించినారమ్మా? ఏం లేదు నేనే ఓన్గా నేర్చుకున్నా. నేను 7th class అప్పటి నుంచి ఓన్.
అవునా తిని నీకు మనమైతే తినే దాంట్లో ఖాళీ మా అమ్మగారు నన్ను ఏం పని చేపించింది లేదు. మా అమ్మ తర్వాత మా అక్కే ఎంకరేజ్మెంట్ నాకు. ఓకేనా బాయ్. కప్స్ అది. ఓకే గైస్, ఇందులో ఫస్ట్ బేసన్ 4 కప్స్ తీసుకున్నారనమాట. బేసన్ అంటే శనగపిండి 4 కప్స్ అండ్ షుగర్ ఎంత తీసుకుంటున్నావు మమ్మీ? 4 కప్స్. సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ బేసన్ అండ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అనమాట. 4:4 తీసుకుంటున్నారు మమ్మీ. మమ్మీ షుగర్ అంత ఎత్తు లావ్ అయిపోతాను, అందుకని మనమైతే తగ్గించుకుంటున్నాం అంటే కొంచెం. స్వీట్ కావాలంటారు. అవునా? స్వీట్ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలా? నేను ఇది కొంచెం తగ్గించిన మనకి 4 ఓకే ఓకే గైస్, ఈ రెండు మేమైతే ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నాము. కానీ మీకు ఎక్కువ కావాలనుకుంటే షుగర్ ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి కదా మమ్మీ? అవును. ఎస్, అదనమాట. ఇంకేం పిన్ని విశేషాలు? జూలీ డాలీ జుడి ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. జూలీ డాలీ ఏ డిషెస్ ఉన్నా పైకి ఎక్కి కూర్చుంటారనమాట. నిన్న నేను పాల్కోవా చేసేటప్పుడు కూడా అక్కడే కూర్చున్నారు వాళ్ళు. ఆయిల్ వేడి చేస్తున్నా. కొత్త ప్యాన్ డాలీ, నీకు కొత్త ప్యాన్ కావాలా? కొత్త ప్యాన్ లో చేయాలా? ఓకే, చేస్తున్నారు మమ్మీ. ఇక్కడ ఆయిల్ కట్ చేస్తున్నారు అనమాట. చూడండి, చూపిస్తాను. ఈరోజు అంత క్లారిటీ ఏముండదు రెసిపీలో, జస్ట్ ఎందుకంటే ఇద్దరు మాట్లాడుతున్నారు అనమాట, పిన్ని అండ్ మమ్మీ. మాట్లాడాలని. ఎస్, పిన్ని అండ్ మమ్మీ. నేను ర్యాండమ్ గా చూపించేస్తుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ పోసుకున్నారు. ఫాలో అయ్యే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయండి చేయండి చేయండి. మనం తిందాం తిందాం అంతే. అదిగోండి మా డాడీ అక్కడ ఉన్నాడు. మా డాడీ అక్కడ రెడీ అవుతున్నాడు. వంట సోడా. ఓకే, సోడా బేకింగ్ కాదు, ఏమంటారు, బేకింగ్ పౌడర్ వేసారనమాట దీంట్లోకి. ఎంత స్పూన్? కొంచెం జస్ట్ చిటికెడ్ వేసారంట. చిటికెడ్ వేసేసుకోండి దీంట్లోకి. వాటర్ యాడ్ చేస్తున్నావు కదా దీంట్లోకి? జస్ట్ వాటర్ అంతే. వాటర్ యాడ్, వాటర్ బేసన్ అండ్ బేకింగ్ పౌడర్ అంతే. బేకింగ్ సోడా, సారీ, అదే ఏదో వంట వెరీ నైస్ మమ్మీ, కీప్ ఇట్ అప్. కాదు, బేసన్, వాటర్ అండ్ అదేంటి వంట సోడా కదా? వంట సోడా అంతే. మా జూలీ అక్కడ మల్టీ టాస్కింగ్ చేస్తుంది అనమాట. ఫిల్టర్ లో వాటర్ పట్టేస్తుంది. సో ఇంకా పిన్ని ఇక్కడ మా కోసం కాదు లడ్డు అండి, మేము చికెన్ మటన్ అట్లాంటివంటే ఎక్కువ ఇష్టంగా తింటాం. నేను మా సిస్టర్, అస్సలు తినం. మా డాడీ ఎప్పుడు అవే పెట్టినాడండి ఎక్కువ. మాకు చిన్నప్పటి నుంచి అవే అలవాటు. మాకు స్వీట్ మా పిల్లల కోసమే ఓన్లీ మేము చేసేది అదనమాట కదా మమ్మీ? మేము అస్సలు తినం స్వీట్. ఏంటది? ఏమనింది? వాటర్. ఏమనింది మా పాప? నీళ్లు కాదు అవి, నీళ్లు. కలిపేసుకోవాలి బాగా. కలపండి కలుపుతూనే ఉండు. ఇట్స్ లైక్ బజ్జియా? యు వాంట్ బజ్జియా? వాట్ డూ యు వాంట్? ఆయిల్లో పడేవి ఎక్కడన్నా? జరిగి అక్కడ జరుపు. నువ్వు సింక్ లో పడేవు జూలీ. ఒకరిటు ఉన్నారు కదా పిన్ని. గైస్, ఇక్కడ మొత్తం అంతా మిక్స్ చేసింది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. ఏంటది? దోసపిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఓకే, ఇలా ఉండాలి మొత్తానికి. ఏమో అడుగుతున్నారండి, కానీ ట్రై చేస్తారా? మేము చేసిండేది ఒకటన్నా. రోజు రెసిపీ ఏమో అడుగుతున్నారు, అది చేయండి ఇది చేయండి అని. చేస్తున్నారా? అంత కామెంట్ లో చెప్పండి, ఓకేనా? చేస్తానారా మమ్మీ నువ్వు చేసే రెసిపీస్? నాకైతే కామెంట్స్ పెడతాన్నారు. లేదు, కామెంట్స్ పెడతాన్నారు ట్రై చేస్తాము అని. ఏం సాధించాలని అది తీసినావు ఇప్పుడు? ఏం తీసుకుంటామా? బూందీ. అజిత్ మాత్రం రాడెవరో రాడండి, బాగా పడుకున్నాడు మేమంతా పని చేస్తా అంటే. ఏకం పిన్ని నీళ్లు డ్రెస్ అంతా తడిపేసుకొని మార్చేసుకొని. అజిత్ మాత్రం లేదు. డాలీ ఎంత చెప్తా అంటే చెప్పు. అమ్మ ఫోన్ రోజు ఓవెన్ మీద అక్కడ ఉంది కదా, ఓవెన్ మీద ఫోన్ పెట్టిందా, అది ఏమైందంటే ఛార్జ్ అంతా పీకేసి వేడిగా అయిపోయింది. దాన్ని మేము తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినాం. అబ్బా 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 అబ్బా, ఎంత ఇంటెలిజెంట్ డాలీ నువ్వు. కూల్ అవ్వాలని ఫ్రిడ్జ్ లో పెట్టినావా? దీని మీద నీ స్పందన ఏమి? ఆ పిల్లలు అట్లే అన్ని చేసే డాలీ అందంగా వెరైటీ చేస్తుంది ఇంట్లో ఉంటే.
ఒకటే ఫోన్ ఫ్రిడ్జ్ లో మాట్లాడుతుంది. పెట్టినారు. మమ్మీ నీ ఫోన్ తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టినారు, ఒకసారి గుర్తుందా నీకు? నేను ఓవెన్ మీద పెట్టా పాపం. ఏం చేస్తారు ఫ్రిడ్జ్ లో కూల్ కావాలని పెట్టినారు. ఇవి వలసల ఆ, మేము ఇవి మా అక్క ఆడేస్తుంటే మేము తింటూ ఉన్నాం, ఆ, yes. ఎంజాయ్ చేస్తున్నాం, తినుకుంటా మాట్లాడుకుంటా. ఎట్లుంది వీడియో కమెంట్ చెప్పండి మళ్ళీ, ఓకేనా? ఓకే. మా ఏం చేస్తాను ఇప్పుడు? ఇప్పుడు ఈ బూందీ చేస్తున్నా. ఓకే, అట్లాంటిది ఒకటి కావాలా మన దగ్గర? ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ మిక్చర్ అంతా అట్లా వేసుకోవాలా? డాలీ జాగ్రత్త, ఎగురుతుంది. నేర్చుకుంటున్నావు పిన్ని? నేర్చుకుంటున్నా, మళ్ళీ ట్రై చేస్తాను. నేను కూడా నేర్చుకుంటానమ్మా, ఎప్పుడన్నా చేస్తాను. అయినా కాదు వంటలన్నీ నేర్చుకోవాలండి, ఎందుకైనా మంచిది. కాదు, నాకు అంత అవసరం ఉండదు కదా వంట చేసేంత అవసరం. అంటే ఇంత ఐటమ్స్ అన్ని అమ్మనే కదా చేసేది. అమ్మనే, నువ్వు నేర్చుకొని ఇక్కడ పెట్టుకోండి. ఏడా నీకు అది మరి ఇక్కడ గుర్తుంటుందా? అదనమాట, అలా చేసేస్తున్నారు. ఈ మెదట్లో ఉండాలి. ఇవి ఎక్కువ రోస్ట్ కాకూడదు అంటండి, జస్ట్ నార్మల్ గా సాఫ్ట్ గానే ఉండాలంటే, ఎందుకంటే లడ్డు మళ్ళీ బాగోదు. గోడంబి తీసుకున్నారు. గోడంబి డాలీ పీల్ చేస్తుంది అనమాట. ఈ రెసిపీ కొంచెం క్లమ్జీగా ఉంటుంది, కొంచెం మీరే అర్థం చేసుకోండి, ఎందుకంటే అందరు మాట్లాడేస్తున్నారు కదా. నాకు కూడా తప్పిందిలేండి వాయిస్ ఓవర్ చెప్పే పని. చూడండి, డాలీ హాఫ్ గోడంబి పీల్ చేస్తుంది, ఇంకో హాఫ్ గోడంబి తినేస్తుంది అనమాట. కాసేపు ఆగితే అదిగోండి పక్కన జూలీ తింటుంది ఆల్రెడీ. ఇలా చేసుకోవాలన్నమాట, జస్ట్ సాఫ్ట్గా, ఓవర్ రోస్ట్ చేయకూడదు. అండ్ ఒక బ్యాచ్ రెడీ అయిన వెంటనే ఇంకొక బ్యాచ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకరు పీల్ చేస్తున్నారు, ఇంకొకరు తింటున్నారు వీళ్ళు ఈ పక్కన. అండ్ మమ్మీ పని చేస్తున్నారు, పిన్ని ఇక్కడ ఈటింగా నో షోయింగ్. సాఫ్ట్గా అవ్వాలి కదా. ఇట్లా అంటానే. ఓకే, మీ మమ్మీలకు తెలిసింటే పర్లేదండి. మీ మమ్మీలకి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్తున్నాము. మీ మమ్మీలకి ఎవరికైనా తెలిసింటే చేయించుకోండి, బాగుంటుంది. ఇలా మొత్తం ఆ బ్యాచ్ అంతా కంప్లీట్ అయిపోవాలన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాం. హాయ్, తింటున్నావు? బాగున్నాయా? బాగున్నాయి చాలా. తెలుసా, రెడ్ గ్లోబ్ ఇప్పుడే ఆస్ట్రేలియన్ వెరైటీ అన్నమాట ఇవి యాక్చువల్ గా అయితే. సో ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ లో ఉన్నాయి, అండ్ ఎక్స్పోర్ట్ ఏదో లేదని చెప్పి అనంతపూర్ లో కూడా ఉన్నాయి. అనంతపూర్లో బాగా దొరుకుతున్నాయి. ఎస్, తీసుకోండి, చాలా బాగుంటాయి అండ్ హెల్తీ కూడా. 4 kgs తెచ్చారు డాడీ. తక్కువే. యా, మామూలుగా అయితే తెలియదు మాకు ఎంత ఉంటుందో కాస్ట్, కానీ ఇప్పుడు మా బావ తెచ్చిండేది 80 రూపీస్. 4 kgs తెచ్చినాడు. చాలా స్వీట్ గా ఉంది. అనంతపూర్ లో తెలియదు, కానీ సీడ్స్ లేకపోతే ఇంకా బాగుంటది. సీడ్స్ ఒకటే డ్రాబ్యాక్. అదే ఇస్తాం మేడం, ఇస్తాం. ఏరియాలో దొరికేది ఏ మామూలు మార్కెట్స్ లో దొరుకుతాయి చూడండి. రెడ్ పెప్పర్ దగ్గర. రెడ్ పెప్పరా? ఇక్కడే అట్లయితే రెడ్ పెప్పర్ అంటే 80 feet రోడ్. అక్కడ ఎవరన్నా వెళ్ళి మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోండి, బాగా దొరుకుతుంది. ఎక్స్పోర్ట్ అక్కడ లేదు కాబట్టి. డాలీ, ఏం డాలీ ఇవ్వనంటే పిన్ని? ఒకటంటే ఒకటేనా? కాదు, ఫస్ట్ చిన్న బాక్స్ లో కాకుండా పెద్ద బాక్స్ లో కానట. ఓకే, ఫస్ట్ చిన్న బాక్స్ లో తీసుకోవాలంట, పెద్ద బాక్స్ లో వద్దంట. అన్ని మా మమ్మీ సపరేట్ చేసి పెట్టారనమాట. అనేసి అందుకు తెలియని వాళ్ళు పోయి తెచ్చుకోండి, బాగా దొరుకుతుంది ఇప్పుడు అనంతపూర్లో. అక్కడ ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ బాగా దొరుకుతుంది, తెచ్చుకోండి, ఓకేనా? అనంతపూర్లో వాళ్ళే, మళ్ళీ అక్కడ వాళ్ళు తెలియదు. పాకం పెట్టాలా? షుగర్. ఓకే, 4 cups కదా అది? 4 cups. వాటర్ వేస్తున్నావా? నీళ్ళు కాదే, వాటర్. నీళ్ళు ఏంటది? నీళ్ళు కాదు, నీళ్ళు. నీకు నా పలకడం రాదనుకుంటారు మళ్ళీ. నీళ్ళు. యా, వాటర్. ఇదిగోండి, షుగర్ సిరప్ నెక్స్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బూందీ రెడీ చేసేసారు. నెక్స్ట్ ప్రాసెస్ అదే. ఒక సైడ్ వచ్చేసి షుగర్ సిరప్ హీట్ చేస్తున్నాము, ఇంకొక సైడ్ కాజు అండ్ కిస్మిస్ బాయిల్ కాదు, ఫ్రై చేయాలన్నమాట. ఇంకో పక్క డాలీ లాంటి పిల్లలు ఇలా తింటూ ఉండాలి. ఇదిగోండి, మమ్మీ గీ వేస్తున్నారు ఫ్రై చేయడానికి. గీ వేస్తున్నావు కదా మమ్మీ? ఎన్ని స్పూన్స్ వేసినావు? ఎంతైనా వేసుకోవచ్చా? మన ఇష్టం అది. ఓకే, 3 స్పూన్స్ వేసాను. 3 వేసినావా? ఓకే. డాలీ ఇలా తింటూనే ఉంది.
ముట్టుకో. హాయ్ డ్రెస్ ఏం డ్రెస్ చేంజ్ చేసేసినావు? అమ్మ వేడి వేస్తుంది ఆడ ఎక్కువ. సారీలో వేడిగా ఉందా? బాగున్నానా ఈ డ్రెస్? నీది పట్టింది అనుకుంటా. లేదు నాకు ఆ డ్రెస్ చాలా లూజ్, అక్కని అడుగు. అవును, జూలీకి లూజ్ ఉన్న డ్రెస్ పిన్ని వేసేసుకున్నారు అనమాట. ఎలాగన్నా బాగుందిలే. అక్కడ లడ్డు రెడీ అయిపోతుంది తెలుసా? యా, నువ్వు మర్చిపోయినావు ఇంకా రెసిపీ అంతా అయిపోయిందిలే. మీ ఏం రాలా అది? లేత పాకం రాలి. పాకం రావాలి. చాలా పెద్ద ప్రాసెస్ మా, ఆల్రెడీ 1 hour అయిపోయినట్టుంది. అవును, అంటే ఓపిక ఉండాలి ఏదో రెసిపీ చేయాలన్నా. దీనికే ఎక్కువ టైం అంతా అయిపోయింది బూందీ చేయడానికి. అండ్ ఇంకొక పక్క ఇది ఫ్రై అయిపోయినాయి అనమాట. డ్రై ఫ్రూట్స్ 4 కప్పులు బూందీ వచ్చేసింది. తక్కువ జనం ఉండే వాళ్ళు తక్కువ క్వాలిటీ చేసుకోవాలి, Okay. ఎక్కువ అనుకుంటే. అవును, 4 cups కి ఇది వచ్చింది అనమాట. అండ్ అక్కడ షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి. అండ్ పిండి డ్రై ఫ్రూట్స్ అన్ని ఖాళీ అయిపోతున్నాయి అనమాట. ఫ్రై ఏంటంటే దీంట్లోకి వేస్తారనుకుంటే జనాలు పొట్టల్లోకి వేసేసుకుంటున్నారు. బాగున్నాయి అవే దీనిలో కన్నా, లడ్డు కన్నా. అవునా? నేనే ఇదో నాకేసినారు. ఈ చోట ప్యాకెట్ సగం అన్ని తినేసింది. ఇదో ఈ బడా, వీళ్ళ మమ్మీ బడా ప్యాకెట్ ఇవన్నీ తినేస్తాం ఇంకా. ఓకే, అదిగో డాలీ ఇచ్చింది చూడమ్మ ఇంకా. అయ్యో 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 అయ్యో, కాలుతుంది జాగ్రత్త. చెక్ చేస్తున్నారు అనమాట మమ్మీ వాళ్ళు. అక్కడ ప్లేట్ లో వాటర్ వేసుకొని. పాకు వస్తే అస్సలు రాదంట లడ్డు, పొడి పొడిగా తినేది ఇట్లా. రాకపోతే లేదంటే ఇట్లా ముద్దలు చేస్తే చూడడానికి ఎమ్మెగా ఉంటది. అక్కడ లేత పాకం చేసుకోవాలండి అందరికి. నాకు తెలిసి లేత పాకం కష్టమమ్మా. వస్తుంది, చక్కెరతో బాగా వస్తుంది. అవునా? అంటే చెక్ చేసుకుంటే బెల్లం అత్తి రసాలకు కష్టం అండి. దీనికి ఏం అది ఎత్తిపోతుంది, చేత కాకుండా రాదు. ఇది చూడండి, ఆ ఫ్రై చేసేది నేను ముందే చేశానండి, ఫస్ట్ టైం ఏం కాదు, మళ్ళీ ప్రయోగం అనుకోకండి. ఫస్ట్ టైం ఏం కాదండి, ఆల్రెడీ చేసేసారనమాట. ఇది చిన్నప్పటి నుంచి వంటలు చేసి ఫేమస్. ఎస్, ఫేమస్ కుక్. వంటలకి ఫేమస్, సుజాత వంటలు ఫేమస్. నువ్వు? అరుణ లర్నింగ్ ఫేమస్. నేను చేస్తానండి, నా వరకు నేను బాగా చేస్తాను. అమ్మా పిన్ని వంటల్లో చిన్నప్పుడు చేస్తానమ్మా. లేదు అస్సలు లేదు. మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు, మళ్ళీ వాళ్ళకి బోరు కొడుతుంది. ఏం కొట్టదా? నేను అస్సలు చేసిన లేదండి, తినేది పనుకుండేది, తినేది పడుకుండేది. ఎస్, ఇక్కడ అంతే. ఇక్కడ తింటూనే ఉంది. ప్లేట్ పెట్టుకోవాలి ఊరికే, అంత అంత వంగద్దు. ఇద్దో తీసుకో, ఇచ్చే పిన్ని. వద్దు, మాడిపోయింది అది. ఏం మాడింది? కిస్మిస్ ఏ కలర్ అది ఉండేది, అంత మాడలేదు. మాడిపోయిందా? ఓకే, ఇది కావాలా? కొన్ని తీసుకో, తిను. తీసుకో, ఇంకా ఒక ప్లేట్ లో పెట్టుకో, అంతే కదా. వచ్చేసిందా మమ్మీ? వచ్చింది తీగ పాకం. తీగ రావాలన్నమాట, అలా అదే సైన్. ఇట్లా బాగా ఫ్రెష్ ఇది ఇట్లా ఓకే ఓకే ఓకే. కాలుతుంది కాలుతుంది. కాలుతుంది చాలా. కాలుతుంది, జాగ్రత్త. వేసేస్తున్నాను. పాకంలోకి అది వేస్తున్నావా? డ్రై అన్ని తినేసాం. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. వాళ్ళ ఇష్టం వాళ్ళది. నేను Yeah. పెడుతున్నాను, అది ఇట్లా వేస్తాను. ఓకే ఓకే. తొందరగా గట్టే లేదు లేదు. అవి దాంట్లోకి వేసుకోవాలా? వేసుకొని మెల్లగా. టేస్టీ. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీయా. మా డాడీ ఎప్పుడెప్పుడు అని ఉంది కదా, అవన్నీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అనమాట కదా పిన్ని. ఇప్పుడు ఎవరో లైక్ రోల్ గా చేయాలి కదా అవి. బాల్స్ చేయాలి, బాల్స్ చేయాలి. అది పీల్చుకోవాలి కదా. Balls చేయాలి. 20 minutes వదిలేయాలి అట్లాగే. ఎన్ని మినిట్స్ మా? 20 minutes. 20 minutes అలాగే వదిలేసిన తర్వాత లడ్డూస్ చేయాలి. కాలింది చెయ్య. ఓ. ఇదంతా పీల్చుకోవాలి కదా దీంట్లో. మళ్ళీ స్వీట్ పట్టాలి కదా. స్వీట్ పట్టాలంటే 10 20 minutes. minutes. 20 minutes వస్తాయాలా పిన్ని? 20 minutes లో రెడీ అయిపోతుంది. బాల్స్ చేయాలంటే. లడ్డు బాల్స్ చేయాలా, తినల్లా. యా, అలా చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోవచ్చు. కిస్మిస్ జీడిపప్పు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకోండి మీరు. మేము చేసింది ఎక్కువ యాలకల పొడి వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే. ఇష్టం ఉంటే, మాకు కానీ ఇష్టం లేదు కాబట్టి వేయలేదు. వేసుకోలేదు. బాబుకి ఇష్టం లాజీ. బాబు కోసమే లడ్డు ఎక్కువ బాగా తింటాడు. డాలి బాబు. బాబు అంటే చిన్నపిల్లోడు అనుకుంటారండి. అజిత్. అజిత్తును మేము బాబు అంటాం. యా, 20 minutes అలాగే వదిలేస్తే అది డ్రై అయ్యాక మనం
బాల్స్ చేయాలి. వచ్చిందా? ఎంత సేపు పట్టింది ఇది లడ్డు పీల్చుకుంటే, చేయాలంటే? ఇట్లా నెయ్యి 2 hours పట్టింది. యా 2 hours పట్టింది. అంటే ఇదేమో ఈజీగా అవుతుంది టాలేసేది, అది పాకము లేటు. ఇదో ఇది గీ గీ నెయ్యి వేస్తున్నా. ఆహా ఇట్స్ లైక్ నౌ అప్పుడు ఫస్ట్ లడ్డు నువ్వే తీసేసుకుంటావా? ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కానీ చూడండి. ఇది అన్నకి ఇద్దాం. ఈజీగా లడ్డు చేసుకోవచ్చండి చూడు. ఎస్, ఇంకా ఇది అలాగే పెట్టామన్నమాట. అది టెస్టింగ్ పీస్. మళ్ళీ కొంచెం చేయాలంటారు. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా బాగా ప్రెస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా 15 minutes అలాగే పెట్టాము. ఇది టెస్టింగ్ పీస్ కోసం ఇది టెస్ట్ చేసాం. వస్తుందా రాదా అనేసి. చాలా బాగుంది కదా టేస్ట్. చూడు, బాగా వచ్చింది. అన్నకి ఇద్దాం అది. ఓకే, మిడిల్లో హాఫ్ నువ్వు తినేస్తావు కదా.